ఉద్యోగుల విషయంలో జగన్ చేసిన నిర్లక్ష్యాన్ని సరిచేసుకొస్తున్నారు చంద్రబాబు గారు. ఆ విషయంలో అభినందించాలి. ఉద్యోగులు రిటైర్ అయ్యేటప్పుడు ఇచ్చేటటువంటి డబ్బులు ఒక్కొక్కళ్ళకి దాదాపుగా 50-60 లక్షల నుంచి 1,00,00,000 దాకా 1,50,00,000 దాకా కూడా ఇవ్వాల్సొస్తుంది. మనకి సంక్షేమ పథకాలకు డబ్బులు సరిపోతున్నాయని చెప్పి అయి ఇవ్వడం మానేసేసి దాదాపు చిట్ట చివరి తన 2, 3 ఏళ్లలో చాలామంది ఆపేశాడు. అట్లాగే వాళ్ళకి ఇచ్చే అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఆపేశాడు. ఉద్యోగులకి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది అదే. ఉద్యోగులు జగన్‌ని ఇవాల్టికి కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్‌లు కూడా అంగీకరిస్తారా లేదా అంటే డౌటే. అంత స్టేజ్‌లో కొట్టాడు వాళ్ళని. పట్టించుకోలేదు. వాళ్ళ హక్కుల్ని పక్కన పెట్టాడు. చంద్రబాబు గారు అది జగన్ ఇచ్చినట్టు జగనేంటి రాగానే మధ్యంతర భృతి ఇచ్చేశాడు 27%. ఆ సంతోషపెట్టాను కదా నేననే లెక్కనున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి మధ్యంతర భృతి ఏమి ఇవ్వలేదు. దాని మీద కొంత అసంతృప్తి ఉన్నా మిగతా పనులన్నీ చేసుకెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా 7,000 కోట్లకు పైగా బకాయిలు, మొత్తం 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి. మొన్న ఈ మధ్యన ఒక 3,000 కోట్లకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ని క్లియర్ చేశారు. ఇప్పుడు ఇంకొక 7,000 కోట్లకు పైగా బిల్లు చెల్లించమని ఆదేశించారు రిటైర్ అయిన వాళ్ళకి. ఇది ఒక మంచి ఆలోచన చేస్తున్నందుకు అభినందించాలి.